ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయితో నేను అన్న కాన్సెప్ట్కి సంబంధించిన విషయాలలో మనం బాబా చెప్పిన సూచనలు పాటిస్తున్నాం. అందులో లేజీగా ఉండొద్దు, చురుకుగా ఉండాలన్న ఒక ముఖ్య అంశాన్ని బాబా నుంచి నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అలా ఉంటే ఆయన సంతోషపడతాడు. ఆయన ఇచ్చే ఫలితాలను స్వీకరించి మనము సంతోషపడతాం. అయితే చాలా సందర్భాలలో మనం చురుకు ఉండలేని పరిస్థితులు ఉంటాయి, మన లోపల బయట అన్ని సందర్భాలలో. అవి అధిగమించలేని పరిస్థితులు ఉంటాయి, అధిగమించలేమన్న భావనలు ఉంటాయి, అధిగమించలేని శక్తి ఉంటుంది. డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? అధిగమించలేని అశక్తత అంటే బాడీ వైజ్ సబ్జెక్టులు అన్నమాట ఇవన్నీ. అంటే ఆరోగ్యంగా లేకపోవడం, లోపల బలం లేకపోవడం, ఓవర్ వర్క్స్ పెట్టుకోవడం, శరీరానికి పోషణ, నిద్ర, ఫ్రెష్నెస్ ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల బాడీకి సంబంధించిన వీక్నెస్ వచ్చేస్తుంది. దాంట్లో చురుకుదనం తగ్గిపోతుంది. దీని ఎఫెక్టు ఖచ్చితంగా మనసు మీద, మన భావాల మీద ఉంటుంది. అయితే రక్తం తగ్గిపోయింది, కాల్షియం తగ్గిపోయింది, లేదా తిండి తినట్లేదు, బ్రెయిన్ పని చేయట్లేదు, నిద్ర సరిగ్గా పోవట్లేదు, ఆక్సిజన్ లెవెల్స్ సఫిషియెంట్గా లేవు, బాడీ రిలాక్స్ అవ్వట్లేదు, టైర్డ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా బాడీ వైజ్ చురుకుదనాన్ని తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి పెంచుకోవాలి ఎవరైనా, ఎందుకంటే బేసిక్ ఇది. ఇది అయిన తర్వాత రెండో విషయం ఏంటిదంటే మనసులో చురుకుదనం రావాలి. మనసులో చురుకుదనం ఎట్లా? ఇది ప్రాక్టికల్. ఇతరులు, మనము. ఇంతవరకు శరీరమే, మనమే బాడీ వైజ్గా. తర్వాత ఇప్పుడు ఇతరులు, మనం. ఇది మనసుకు సంబంధం. మనసు చాలా సందర్భాల్లో ఇతరుల విషయాలలో, ఇతర విషయాలలో, లోకాలిటికల్ విషయాలు, ప్రాక్టికల్ విషయాలు, రకరకాల విషయాలతో లింక్ అయి ఉంది. అది ఇంప్రెస్ అవుతుంది, డిప్రెస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఒకరు ఎంకరేజ్ చేసారు, ఒక లెక్క లేని బలం ఆంజనేయ స్వామికి వచ్చేసింది. అరే నువ్వు అవతల దుంకేస్తావయ్యా, లంక నీకు ఎంతో దూరంలో లేదు, మాకు దూరంగా అనిపిస్తుంది. కానీ నువ్వు భీమ రూపం ధరిస్తావు, పెద్ద రూపం ధరించగలుగుతావు, గాలిలో వాయువేగంగా, మనోవేగంగా వెళ్ళిపోగలుగుతావు, అక్కడికి నువ్వు ఈజీగా పోవాలి, నువ్వు మాత్రమే సమర్థుడివి అన్నాడు. అప్పుడు ఎవరది? జాంబవంతుడు. అంటే అప్పటిదాకా ఆయనకు బలం లేదని కాదు, అది గుర్తు చేయడం వల్ల వచ్చింది. అప్పుడు తను అక్కడ పోయి ఇంకా తర్వాత ఏం జరిగింది మీకు అందరూ తెలుసు. అయితే మన లోపల ఉన్న బలాన్ని ఒకరు ఎంకరేజ్ చేశారు కాబట్టి అది తెలియబడింది. అయితే వాళ్ళకి ఇదే పని ఉంటుందా? మన గుణాలు గణాలు చెప్పేసి ఎంకరేజ్ చేసుకుంటూనే వాళ్ళ డ్యూటీ కాదు కదా. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి టార్గెట్లు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఎవరో ఎంకరేజ్ చేయడం ఏంది, మనమే చేసుకుంటున్నాడు కదా. మన ప్లస్ పాయింట్లు మనమే గుర్తించుకోకపోతే ఎట్లా? మన యొక్క సక్సెస్కు మనం కారణం కావాలి. నేను చెప్పినాను కాబట్టి వాళ్ళు చేసారు కాబట్టి సక్సెస్ అని వేరే వాళ్ళు తన నెత్తి మీద వేసుకుంటారు మీ సక్సెస్ని. అది ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలి? ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు బాబా అయితే పేరు వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆయన కాలు మీద కాలు వేసుకొని సప్పుడు నేను చేసినాను ఎక్కడ చెప్పాడు. అనవసరంగా ఆ పేరు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు చేస్తే ఆ సక్సెస్ మీకన్నా రావాలి, లేకుంటే బాబా కన్నా రావాలి. మనం పిల్లల్ని చదివిస్తున్నాం అనుకోండి, డొనేషన్లు, పుస్తకాలు అన్నీ కట్టిన తర్వాత ట్యూషన్ పెడితే ఆ టీచర్ అయ్యాను, మేము బాగా చెప్పడం వల్ల మీ పిల్లలు సక్సెస్ అయ్యారు అని అంటారు. మరి డబ్బు పెట్టిన వాళ్ళు ఏం కావాలి? స్కూల్ అథారిటీ ఏం కావాలి? టీచర్స్ ఏం కావాలి? వీళ్ళ ప్రయత్నం ఏం కావాలి? కేవలం వాళ్ళ ట్యూషన్ చెప్పడాలనే పాస్ అయినరు అంటే కొంతవరకు కరెక్ట్, కానీ పూర్తి కాదు కదా. ఇక్కడ మీ మనసులో ఉండే నిరాసక్తత అవన్నీ కూడా మీ లోపల చురుకుదనాన్ని తగ్గిస్తున్నాయి. సో ఇప్పుడు ఎవరో రావాలి, ఏదో చేయాలి, ఏదో చెప్పాలి, మేము ఉన్నామన్న బలం ఇవ్వాలి, ఇవన్నీ మంచిగా, అంటే అందరితో కలిసి ఉండాలి. కానీ వాళ్ళు వస్తేనే నాకు బలం వస్తుంది అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. మీ లోపల కూడా ఆంజనేయ స్వామికి ఉన్నట్టుగా పూర్తి బలం ఉంటుంది, కానీ మీరు గుర్తించలేని స్థితిలో ఉండడం వల్ల దాన్ని మనం అందుకోలేకపోతున్నాం. కాబట్టి ఆంజనేయ స్వామి చూడంగానే ఆయన బలవంతుడు, శక్తివంతుడు, కానీ తనని తను మార్చినవాడు అని గుర్తు తెచ్చుకోండి. ఎంతసేపు మంగళవారం పూజలు, శనివారం పూజలు అని అట్లా కాదు. ఆయన లోపల క్వాలిటీస్ని మనం రిసీవ్ చేసుకోగలిగితే ఆ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండకూడదు అని మనకు అనిపిస్తుంది. ఆయన అంత భక్తుడు, అంత శక్తివంతుడు. ఆయన తనకు తెలియని, తన శక్తియుక్తులు తెలియని వ్యక్తి. ఎప్పుడైతే తెలిసిందో అక్కడి నుంచి ఆయన విజృంభించండి. అప్పటిదాకా కేవలం ఒక్క సుగ్రీవుని దగ్గర మంత్రిలాగా మాత్రమే ఉన్నాడు. ఆయన సేవకుడిలాగా ఉండిపోయాడు కదా. ఆయన తెలుసుకోవడం వల్ల రాముని అంటే అప్గ్రేడ్ అయిపోయాడు, రాముని సేవకుడిగా మారిపోయాడు. ఒక్కసారిగా ఆయన స్టేటస్ పెరిగిపోయింది, ఆయన గొప్పతనం పెరిగిపోయింది, ఆయన స్టాండర్డ్నెస్ పెరిగిపోయింది. ఎందుకు? దేవుని తెలుసుకోవడం వల్ల, తన శక్తి తెలుసుకోవడం వల్ల కదా. సో ఇతరులు మనకి ఎంకరేజ్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్ అయితే హ్యాపీ అవుతాం, కాన్ఫిడెంట్గా ఉంటాం, క్లారిటీగా ఉంటాం, షార్ప్గా ఉంటాం. ఇవన్నీ మనం ముందు వదిలేయాలి, మనమే ఉండాలి అవన్నీ. చంద్రుడు
సూర్యునిపై ఆధారపడతాడు. అయితే సూర్యుడే లేకపోతే చంద్రుని గతి ఏంటి, ఇది ఆలోచించండి. దాని మీద మినుగురు పురుగులు అంటారు కదా, చీకట్లో ఎగురుకుంటూ పోతుంటాయి, మెరుస్తూ ఉంటాయి అవి. అప్పుడు చంద్రునితో పోలిస్తే ఈ చిన్నది అయినా ఎంతో బెటర్గా ఉంటాయి కదా, చూడగానే మనకు కూడా ఆనందం వేస్తుంది. అవి స్వయంగా వెలుగుతున్నాయి, మిగతా ఏ ప్రాణి వెలుగదు. దేవుని ఒక గొప్ప విశేషం అది, ఒక ప్రాణి వెలగడం అనేది కదా. ఇంకా కొన్ని వెలుగుతున్నాయి, అక్కడక్కడ జియోగ్రాఫికల్ ఛానల్ అక్కడక్కడ చూపిస్తున్నారు చీకట్లో వెలిగేటి. మనకు అందుబాటులో అందరూ చూసిన దాని గురించి చెప్పడం ఏంటంటే మినుగురు పురుగు. చంద్రుడితో పోలిస్తే మినుగురు పురుగు బెటర్, ఎందుకంటే అది తనకు తానుగా వెలగగలుగుతుంది. అయితే ఇప్పుడు చంద్రుడు వేరే సూర్యుడి మీద డిపెండెంట్ అవుతున్నాడు. మనం చంద్రుడిలాగా ఉందామా, సూర్యుడిలాగా ఉందామా? సూర్యుడిలాగా ఉంటేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం. చంద్రుడిలాగా ఉంటే ఆ సక్సెస్ మనది కాదు, ఓ చిన్న మనం ఆనందించలేం. లేదా ఇప్పుడు ఎవరో చెప్తే సక్సెస్ఫుల్గా ఆలోచించి ధైర్యం తెచ్చుకుంటే ఇంకెవరో వచ్చి దాంట్లో ఏదో పుల్ వేసేస్తారు, ఏదో డౌట్ వేసేస్తారు, ఏదో అది అట్లా కాదులే అనేసేస్తారు, అయిపోయి అక్కడ ఇంప్రెస్ అయినాం కాబట్టి ఇక డిప్రెస్ అయి తీరాల్సిందే. ఒక దగ్గర మనం మోరల్ సపోర్ట్ తీసుకుంటప్పుడు లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి. ఎందుకంటే మనం వేరేల మీద మనం మొత్తం మన లైఫ్ అంతా మన తలకాయ తీసి వాళ్ళ ఒళ్ళో పెట్టేస్తున్నాం. ఈ విషయాన్ని వివేకానందుడు ఒప్పుకోడు. నీ జీవితాన్ని నువ్వే డీల్ చేయి అంటాడు. అందుకని తప్పైనా ఒప్పైనా నువ్వే చేయి. ఒప్పైతే నీకు ఆనందం ఆత్మవిశ్వాసం పెడుతుంది, తప్పైతే రేపు దిద్దుకుంటే నువ్వు మళ్ళీ రేపు సరైన పద్ధతిలో ప్రయత్నించగలుగుతావు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వేరే వాళ్ళ అభిప్రాయాలు, వేరే వాళ్ళ ఆలోచనలు, వేరే వాళ్ళు మీ మీద ఇచ్చే కామెంట్స్, వేరే వాళ్ళు లోకల్గా చెప్పడము ఇప్పుడు కష్టమే, ఈ రోజులలో అది కాదు, నాకు తెలిసి నువ్వు సక్సెస్ కావు, నువ్వు చేసేది వేస్ట్, ఇట్లాంటి మాటలు వినండి. వినొద్దని కాదు, కాకపోతే ఇన్స్పైర్ కాకండి. ఓ చిరునవ్వు నవ్వి వదిలేస్తాడు. ఎందుకంటే మనకు సపోర్ట్ చేసేవాడు ఇంటర్నల్గా ఉన్నాడు కదా, బాబా ఇంటర్నల్గా చేస్తున్నాడు. ఆయన వాల్యుబుల్ సజెషన్ ఇస్తాడు. ఇక్కడ వీళ్ళు తెలియక జస్ట్ వాళ్ళకున్న నాలెడ్జ్ లెక్కించి ఇస్తుంటారు. లేదా కొన్నిసార్లు వాళ్ళకు నిజంగా వెల్ విషర్స్ అయినా కూడా తెలియకుండానే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బాగానే ఉంటుంది కానీ పలానా వాళ్ళు నష్టపోయారంట, బాగానే ఉంటుంది కానీ అని ఇట్లా వరకు ఏమైందంటే వాళ్ళు ఎంకరేజ్ ఇవ్వట్లేదు, డిస్కరేజ్ చేస్తున్నట్టే లెక్క. కాబట్టి మనం ఎంతసేపు వేరేల సలహాలు, వేరేల ఇంతకు మనం అనుకున్నాము ఈ మెసేజ్లు పెడతాడు వేరేది వినకండి అని, లోపలికి వచ్చి వినండి, అది వినేది ఇప్పుడు అలవాటు పడితే వేరే వాళ్ళు అనేటోళ్ళు అనుకుంటారు, దాన్ని మనం పక్కన పెట్టేసేసి మనకు లోపల నుంచి ఏమైతే సలహా అందుతుందో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు బాబాను మనం గట్టిగా పట్టుకునే వాళ్ళం అవుతాం. సో మనసుకు బలం అందుతుంది. మనసుకు బలం అందితే ఇంకా మిగతా అన్నీ అవుతాయి. మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఆలోచనలు వస్తాయి, చురుకుదనం వస్తుంది, అన్నీ వస్తాయి కదా. ఇది మనసుకు సంబంధించిన విషయం. అట్లాగే భావనలు అంటే ఫీలింగ్స్. ఎప్పటి నుంచో ఉన్న రిజల్ట్స్ని అంతా కూడగట్టుకొని ఎప్పటి నుంచో అయ్యింది మన బ్యాక్గ్రౌండు, మన పెంపకము, మన కుటుంబము, మన పెద్దలు, మన మత కుల ఆచారాలు, మనకున్న ఇవన్నీ. ఒక అబ్బాయి వచ్చేసరికి ఇండియాలో ఉంటే అంతే అంకుల్ అంటాడు నాతోని. ఎక్కడో అంత వచ్చి ఇండియాకి రావాలని, ఇండియాలో వచ్చి ఏదో చేయాలని, ఏదో నేర్చుకోవాలని, ఇండియాలో ఉన్న ధర్మం చాలా గొప్పదని అంటుంటే వీడు ఇండియాలో పుట్టి హిందూయిజంలో పుట్టేసి ఇండియాలో ఉంటే వేస్ట్ అని అంటుండే. అర్థం ఏంటంటే తన పెంపకం అట్లాంటిది, వానికి అట్లాంటిది నూరు పోయడం ఉంటుంది, లేదా వాడు అట్లా ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలియకుండా అజ్ఞానంలో అంటున్నాడు. తెలిసిన వాళ్ళు అరే అదేంటి ఇండియాలో ఎంత జ్ఞానం ఉంది, ఎంత పవిత్ర ప్లేసెస్ ఉన్నాయి, ఎంత శక్తివంతమైన గురువులు ఉన్నారు అని తెలిసిన వాళ్ళు అంటారు. తెలియనికి అదే అజ్ఞానాలకి అదే చేసేసి ఏదో చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోవాలని ఆలోచిస్తుండు. తల్లి ఒళ్ళో నుంచి జారి కింద పడిపోతా అంటున్నాడు కదా. సో ఇక్కడ ఏంటిదంటే భావనలు చాలా బలంగా ఉంటాయి. దానికి కారణాలు లేకుంటే ఆధారాలను పక్కన పెట్టేస్తే అది ఖచ్చితంగా ఇక అంతే, మా దాంట్లో అంతే, మా రక్తంలో అంతే, మా కుటుంబంలో అంతే, మా దాంట్లో అంతే, నేను ఇంతే, పుట్టినప్పటి నుంచి అంతే, నా లైఫే అంతే, నేనే ఇంత, ఇట్లా రకరకాలుగా మనం రోజు ఒక జగ్గ నీళ్ళు పోసి చెట్టును పెంచుకుంటాం, అనుమానం చెట్టును పెంచుకుంటా, బాధ చెట్టును పెంచుకుంటా, అజ్ఞానం చెట్టును పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఖచ్చితంగా మనం తెలిసిపోసినా తెలియకపోసినా చెట్టు పెరుగుతుంది కదా. విత్తనం వేయడమే మొదటి తప్పు అయితే ఇంకా నీళ్ళు పోయడం ఇంకా చాలా పెద్ద తప్పు. అది వేసేది విత్తనం వేయడం ఒక్కటోసారి తప్పు అయితే ఇక్కడ 100 సార్లు మనం తప్పులు జరుగుతున్నాయి దాన్ని మళ్ళీ బలపరచడం వల్ల. కాబట్టి మన లోపల భావనలు ఆత్మకు మనసుకు మధ్యలో ఉన్నాయి. అయితే ఇక్కడ బాడీ వైజ్ మనం క్లియర్ చేసుకోగలుగుతాం, మనసును కూడా అప్డేట్ చేయగలుగుతాం. భావనలు అంత తొందరగా ఇడిచిపెట్టాయి మనకి. అది ఎంత చెప్పినా ఇంకేదో కొంత ఉండనే ఉంటుంది కదా. ఇప్పుడు రాముడు మా నాన్నకు మాట ఇచ్చినాను కాబట్టి నేను మళ్ళీ రాను అంటాడు, అది భావన. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అవును డాడీ లేడు కదా, మరి నేను మళ్ళీ అదంతా చూసుకోవాలి, రాజ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అనుకోలేదు ఆయన. ఇది థాట్ అంటే ఆలోచన. ఇక్కడ ఆలోచించండి, రాకపోవడం అనేది మాట ఇచ్చినప్పుడు నిలబడాలి, మనిషి అయితే ఇట్లా చేయాలి,
కట్టుబడి ఉండాలి. ఇవన్నీ భావనలు. సో ఎప్పుడైతే మనం భావనలకు కట్టుబడుతున్నామో అవి మంచి భావనలు అయితే పర్లేదు, కానీ చెడు భావనలు అయితే ఖచ్చితంగా అదే మనకు పెద్ద బంధం అవుతుంది. అది ఇనుప గొలుసులైనా సరే, బంగారు గొలుసులైనా సరే, మన కాళ్ళ కట్టేసుకుంటే ప్రయాణం చేయలేము, ముందుకు జరగలేము. ఎట్లనో ఇలాంటి అంటే వ్యతిరేకమైన మిమ్మల్ని నిరుసపరిచే భావనలను తగ్గించుకోండి. అప్పుడు సరైన చురుకుదనం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చురుకుదనము, యాక్టివ్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనము నిన్నటి మొన్నటి ఇంకెప్పటివో ఆలోచనలలోకి కొత్త బాబా ఆశీర్వాదాన్ని స్వీకరించడం వల్ల అది వచ్చి కూడా ఇందులో మిక్స్ అయిపోయి పూర్తి స్థాయిలో మనకు ఆశీర్వాదాలు అందకుండా చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఇన్నర్ ఫ్రెష్నెస్గా ట్రై చేయండి, అంతఃశుద్ధి జరిగేలా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. బాబా ఆశీర్వాదాలు కలిగితే ఆయన కోరుకుంటున్నట్లుగా మీరు కనబడతారు, నిలబడతారు, అనుకునేది సాధిస్తారు. ఓకేనా? సో జాగ్రత్తగా దీన్ని ఫాలోఅప్ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా సేవలో శివరామకృష్ణ వజ్జల.